Hi to all, myself Akshita. I am going to teach chapter 3 Rain. Where does it come from? వర్షం మనకు ఎక్కడి నుంచి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రమ్య అండ్ సౌమ్య వర్ గెట్టింగ్ రెడీ టు గో టు స్కూల్. రమ్య నెక్స్ట్ సౌమ్య వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. దేర్ మదర్ అడ్వైజ్డ్ దెమ్ టు కీప్ అన్ అంబ్రెల్లా విత్ దెమ్. వాళ్ళ మదరు మీతో పాటు అంబ్రెల్లా అంటే గొడుగును తీసుకొని వెళ్ళండి అని చెప్పి సలహానిస్తుంది. రమ్య ఆస్క్డ్ హర్ మదర్ వై ద అంబ్రెల్లా వాజ్ నీడెడ్ హ్యాజ్ ఇట్ వాజ్ నాట్ రైనింగ్. రమ్య అడుగుతుంది వాళ్ళ మదర్కు, ఇప్పుడేం వర్షం పడడం లేదు కదా, ఇంకా అంబ్రెల్లా ఎందుకు అని అడుగుతుంది. ఆఫ్టర్ లుకింగ్ అట్ ద స్కై మదర్ టోల్డ్ దెమ్ దట్ ఇట్ వాజ్ లైక్లీ టు రైన్ యాజ్ ఇట్ వాజ్ క్లౌడీ అండ్ విండీ వెదర్. అంటే స్కైలోకి చూసిన తర్వాత మదర్ వర్షం పడేలా ఉంది, వెదర్ కూడా చేంజ్ ఉంది కాబట్టి గొడుగు తీసుకొని వెళ్తే బెటర్ అని చెప్తుంది. దే స్టార్టెడ్ టు స్కూల్ వండరింగ్ అబౌట్ హౌ దేర్ మదర్ వాజ్ ఏబుల్ టు ప్రిడిక్ట్ వెన్ ఇట్ కుడ్ రైన్. వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉండగా ఆశ్చర్యపోయారు, ఎందుకు వాళ్ళ మదర్కు ఎలా తెలుసు ముందుగానే వర్షం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వై డూ వి గెట్ రైన్స్? మనకు వర్షాలు ఎందుకు పడుతున్నాయి? వేర్ డూ ద రైన్స్ కమ్ ఫ్రమ్? వర్షం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? హౌ డిడ్ మదర్ నో దట్ ఇట్ వాజ్ లైక్లీ టు రైన్? మదర్కి ఎలా తెలిసింది? మదర్కు ముందుగానే వర్షం వస్తుందని చెప్పి తనకు ఎలా తెలిసింది? డు ఆల్ ద క్లౌడ్స్ ఫార్మ్డ్ ఇన్ ద స్కై కాజ్ రైన్? ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలన్నీ వర్షం రావడానికి కారణమేనా? లెట్ us know. Rain is a common phenomena like air and sunlight in our daily life. మన రోజువారీ జీవితంలో మనకు గాలి అలాగే సూర్యకాంతి ఎలాంటి న్యాచురల్ ఫెనోమినానో మనకు రెయిన్ కూడా న్యాచురల్ ఫెనోమినా అన్నమాట. వి జనరల్లీ గెట్ మోర్ రెయిన్స్ ఇన్ రైనీ సీజన్. మనకు ఎక్కువగా వర్షాకాలంలోనే ఎక్కువ వర్షం కురవడం మనం చూస్తూ ఉంటాం. అవర్ జనరల్ అబ్జర్వేషన్ ఈజ్ దట్ ఇఫ్ ద స్కై ఈజ్ క్లౌడీ దెన్ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ రైన్. అంటే మనకు ఎలా తెలుస్తుందంటే స్కైలో క్లౌడీగా మేఘాలు కమ్ముకున్నట్టయితే మనకు వర్షం వస్తుంది అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేయగలం. బట్ క్లౌడ్స్ డు నాట్ లీడ్ టు రైన్స్ ఎవ్రీ టైమ్. కానీ ప్రతిసారి మేఘాల మీద అయితే డిపెండ్ కాదు వర్షం రావడం. సమ్ టైమ్స్ వి విట్నెస్ సడన్ రైన్స్. కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే వర్షం వస్తూ ఉంటుంది. అంటే స్కైలో మనం ఎటువంటి క్లౌడీగా చూడకుండా కూడా మనకు రైన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఒకవైపు సన్ ఉన్నప్పటికి కూడా మనకు ఫుల్ రైన్స్ పడుతూ ఉంటాయి. అట్ దట్ టైం మేము రెయిన్బోని చూడడానికి పాసిబిలిటీ ఉంది. సో దాని గురించి ఇంకా నెక్స్ట్ చాలా తెలుసుకుందాం. బట్ ఇప్పటికైతే మనం క్లౌడీని అంటే మేఘాలని డిపెండ్ చేసుకొని వర్షం అయితే కంపల్సరీగా పడుతుందని చెప్పలేం. సమ్ టైమ్స్ సడన్గా కూడా రావచ్చు. వై డూ క్లౌడ్స్ కాజ్ రైన్? వర్షం పడడానికి మేఘాలు ఎందుకు కారణమవుతున్నాయి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రైన్స్ అండ్ క్లౌడ్స్? వర్షం రావడానికి మేఘాలకు రిలేషన్ ఏముంది? అండ్ నెక్స్ట్, వై డోంట్ ఆల్ క్లౌడ్స్ కాజ్ రైన్? ఇప్పుడు పలానా ఏరియాలో క్లౌడీగా ఉంటుంది, బట్ నెక్స్ట్ ఏరియా చూస్తే క్లౌడీగా ఉండదు, చాలా సన్నీగా ఉంటుంది. కానీ మొత్తం స్కైలో ఉన్నటువంటి ప్రతి మేఘాలు కూడా వర్షం రావడానికి కారణమవుతాయంటే నో. టు అండర్స్టాండ్ అబౌట్ క్లౌడ్స్ అండ్ రైన్స్ వీ నీడ్ టు ఫస్ట్ నో సంథింగ్ అబౌట్ వాటర్. మనం వర్షం గురించి తెలుసుకోవాలన్నా లేదా మేఘాల గురించి తెలుసుకోవాలన్నా ముందు మనకు వాటర్ గురించి తెలుసుకోవాలి. మనకు వాటర్ గురించి అంతో ఇంతో మ్యాటర్ తెలిసినట్టయితే మనం రెయిన్స్ అండ్ క్లౌడ్స్ గురించి తెలుసుకోగలుగుతాం. ఫార్మ్స్ ఆఫ్ వాటర్. మనకు వాటర్ ఎన్ని ఫార్మ్స్లో ఉంటాయంటే 3: సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్. బట్ బిఫోర్ దట్ ఇక్కడ మనకు ఇచ్చారు, చూద్దాం. ఆల్ ఆఫ్ us know that water is available in nature in 3 forms. ఎస్, ఇందాకే చెప్పుకున్నాం కదా మనం, వాటర్ మనకు 3 ఫార్మ్స్లో అవైలబుల్ ఉంది. సాలిడ్ ఫామ్, వి కాల్ సాలిడ్ ఫామ్ ఆఫ్ వాటర్ ఐస్. సాలిడ్ ఫామ్ ఉందంటే మనం ఐస్ క్యూబ్ని దట్ ఈజ్ ఇన్ సాలిడ్ ఫామ్ అని చెప్తాం.
ఐస్ క్యూబ్స్ అనేవి మనం రెఫ్రిజరేటర్లో పెట్టినప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ అంటే వాటర్ కాంట్రాస్ట్ అవ్వడం వల్ల ఈ వాటర్ అనేది ఆ ఐస్ క్యూబ్ సాలిడ్గా ఫామ్ అవుతుంది. కానీ స్నో అక్కర్స్ న్యాచురలీ, కానీ స్నో మాత్రం న్యాచురల్గానే వస్తుంది. సో వీ డోంట్ నీడ్ టు కీప్ ద వాటర్ ఇన్ రెఫ్రిజరేటర్ టు ఫార్మ్ స్నో. కెన్ we కన్వర్ట్ వాటర్ ఇంటూ ఐస్? ఎక్స్ప్లెయిన్ వీ షుడ్ డూ. మనం వాటర్ని ఐస్గా కన్వర్ట్ చేయగలమా అంటే ఎస్, కన్వర్ట్ చేయగలం. ఎలా అంటే మనం వాటర్ని రెఫ్రిజరేటర్లో సర్టైన్ డిగ్రీస్లో మనం పెట్టినట్టయితే, అది కూడా లో డిగ్రీస్లో పెట్టినట్టయితే మనం ఐస్ని ప్రిపేర్ చేయొచ్చు. ఈజ్ వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ వాటర్ ఇంటూ ఐస్. అండ్ నెక్స్ట్ లిక్విడ్ ఫామ్. వాటర్ మనకు లిక్విడ్ ఫామ్లో, వాటర్ అంటేనే లిక్విడ్ ఫామ్లోనే మనకు అవైలబుల్గా ఉంటుంది. లిక్విడ్ ఫామ్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐస్ ఈజ్ కెప్ట్ ఇన్ ద ఓపెన్ ఏరియా? ఓపెన్ ఏరియాలో మనం ఐస్ క్యూబ్ని బయట పెట్టినట్టయితే ఏమవుతుంది? మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. ఇఫ్ వీ ఈట్ ఐస్ ఇట్ విల్ చేంజ్ ఇంటూ వాటర్. మనం ఐస్ని హీట్ చేసినట్టయితే అది వాటర్గా చేంజ్ అవుతుంది. వాటర్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఓషియన్స్, సీస్, లేక్స్, రివర్స్ అండ్ ఈవెన్ అండర్ గ్రౌండ్. మనకు వాటర్ లిక్విడ్గానే అవైలబుల్గా ఉందని చెప్పుకున్నాం కదా. వాటర్ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఓషన్, సముద్రంలో, మహాసముద్రాలు, నెక్స్ట్ నదులు, అండర్ గ్రౌండ్ వాటర్, ఇలా మనకు వాటర్ లిక్విడ్ ఫామ్లో అవైలబుల్గా ఉంటాయి ఈ ప్లేసెస్లో. గ్యాసియస్ ఫామ్. అలాగే వాటర్ గ్యాసియస్ ఫామ్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. చూద్దాం. వాట్ హ్యాపెన్స్ వెన్ వాటర్ ఈజ్ హీటెడ్? మనం వాటర్ని హీట్ చేస్తే ఏమవుతుంది అంటే, మనం ఎక్కువసేపు హీట్ అవ్వడం వల్ల వాటర్ లెవెల్, మనం సపోజ్ 10 ml తీసుకొని హీట్ చేస్తున్నామంటే హీట్ని మనం అలాగే కంటిన్యూస్ చేస్తూ ఉంటే వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. బికాజ్ ఆ లెవెల్ ఉన్నటువంటి వాటర్ ఎవాపరేట్ అయిపోతున్నాయని మీనింగ్. సో గ్యాసెస్ స్టేట్కు కన్వర్ట్ అవుతున్నాయి. దాని గురించి చూద్దాం. ద గ్యాసియస్ form of water is water vapor which is present in the air around us. అంటే వాటర్ గ్యాసెస్ ఫామ్లో అవైలబుల్ ఉండేది ఏమంటే వాటర్ వేపర్ అనమాట. ఇది హెయిర్లో చాలా వరకు మన చుట్టూ ఉంటుంది, మన చుట్టూ ఉన్నటువంటి హెయిర్లో ఉంటుంది. మనం దాన్ని హ్యూమిడిటీ కూడా అని అంటాం. వాటర్ వేపర్ కంటెంట్ ఎక్కువ ఉంటే దాన్ని మనం హ్యూమిడిటీ కూడా అంటాం. బట్ దాని గురించి ఇంకా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. We know that when ice is heated it converts into water. మనకు తెలుసు, మనం ఐస్ని హీట్ చేస్తే వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఇట్ టర్న్స్ ఇంటూ వాటర్ వేపర్. ఆ వాటర్ని మనం ఇంకా హీట్ చేస్తున్నట్టయితే వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సిమిలర్లీ వెన్ వాటర్ వేపర్ ఈజ్ కూల్డ్ we can get back water. అలాగే ఆ వాటర్ వేపర్ని మనం కూల్ చేసినట్టయితే మనకు తిరిగి మళ్ళీ వాటర్ ఫామ్ అవుతుంది. ఇఫ్ వాటర్ ఈజ్ కూల్డ్ ఫర్దర్ వీ విల్ గెట్ ఐస్. ఆ వాటర్ని మనం ఇంకా కూల్ చేసినట్టయితే అది ఐస్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇదంతా సైకిల్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మనం ఐస్ని హీట్ చేసినప్పుడు మనం ఐస్ని హీట్ చేసినప్పుడు వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆ వాటర్ని మనం ఇంకా హీట్ చేసినట్టయితే వాటర్ వేపర్గా ఫామ్ అవుతుంది. ఆ వాటర్ వేపర్ని మనం కూల్ చేస్తే వాటర్గా ఫామ్ అవుతాయి. అండ్ ఆ వాటర్ని ఇంకా మనం కూల్ చేసినట్టయితే ఐస్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సర్కిల్ అన్నమాట. అంటే మనకు 3 స్టేట్స్లో సర్కిల్గా ఫామ్ అవుతుంది. మనకు వాటర్ ఏ స్టేట్ నుంచి తీసుకున్నా తిరిగి ఆ స్టేట్ని పొందడానికి మనకు ఛాన్స్ ఉంది, పాసిబిలిటీ ఉందన్నమాట. సో వీ అండర్స్టాండ్ దట్ దీస్ 3 ఫార్మ్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఇంటర్చేంజబుల్. అంటే మనం ఐస్ని వాటర్గా కన్వర్ట్ చేస్తున్నాం, వాటర్ని వాటర్ వేపర్. అదే వాటర్ వేపర్ని మనం కూల్ చేసినట్టయితే వాటర్ అండ్ నెక్స్ట్ ఐస్గా మారుతున్నాయి. అంటే ఇవన్నీ మనం ఇంటర్చేంజ్ చేయగలం ఈ ఫార్మ్స్ మొత్తం. అండ్ నెక్స్ట్ వన్, ఎవాపరేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్. ఎవాపరేషన్ అలాగే క్లౌడ్స్ యొక్క ఫార్మేషన్ కూడా తెలుసుకుందాం. వాట్ హ్యాపెన్స్ టు ద వాటర్ ఇన్ వెట్ క్లోత్స్ వెన్ దే ఆర్ కెప్ట్ ఇన్ సన్లైట్? మనం తడి బట్టల్ని సన్లైట్కు ఆరబెట్టినప్పుడు ఆ వాటర్ ఏమవుతాయి?
ఎవాపరేట్ అవుతాయి. అంటే సన్లైట్కు ఆ వాటర్ అనేది హీట్ అయిపోయి ఎవాపరేట్ అయిపోతాయి. సో మనకు కొన్ని హవర్స్ తర్వాత, అంటే కొన్ని గంటల తర్వాత మనం ఆ క్లోత్స్ని ముట్టుకున్నట్టయితే డ్రైగా ఉంటుంది. సో అదే మనం రోజు మనం క్లోత్స్ని వాష్ చేస్తాం కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఎక్స్పీరియన్స్ అయినట్టే కదా. When we want to dry clothes quickly, we wave them about or keep them under a fan. మనకు తొందరగా ఇంకా క్లోత్స్ డ్రై కావాలంటే మనం ఫ్యాన్ కింద ఆరబెడుతూ ఉంటాం. డస్ ద వాటర్ ఇన్ వెట్ క్లోత్స్ డ్రై అప్ ఓన్లీ డ్యూ టు సన్లైట్ ఆర్ డ్యూ టు అదర్ రీజన్స్? అంటే తడి బట్టల్లోని వాటరు కేవలం సన్లైట్కి మాత్రమే డ్రై అయిపోతుందా, లేదా ఇంకా వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే చూద్దాం. You must have seen that water on wet roads, rooftops, and some other places dries up after some time, though there is no sunlight. అంటే మనం చూస్తూ ఉంటాం రోడ్స్ మీద వర్షం వచ్చినప్పుడు, నెక్స్ట్ ఇంటి మీద టాప్ మీద కానీ కొన్ని చోట్ల వాటర్ నిలబడిపోయి ఉంటాయి. సన్లైట్ లేనప్పటికీ కూడా కొంత సమయానికి డ్రై అయిపోతుంది. సో రీజన్ ఏంటి? వేర్ డస్ దిస్ వాటర్ గో ఆఫ్టర్ డ్రైయింగ్ అప్? అంటే ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి డ్రై అయిపోయినాక? సన్లైట్ లేనప్పటికి కూడా వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోతున్నాయి. సో ద రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఇఫ్ యూ హీట్ వాటర్ కెప్ట్ ఇన్ ఎ బౌల్ బై యూజింగ్ ఎ స్టవ్, అంటే స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ తీసుకొని నువ్వు హీట్ చేసినట్టయితే యూ మే నోటీస్ వాటర్ వేపర్ కమింగ్ ఫ్రమ్ ద బౌల్. కంటిన్యూస్గా హీట్ చేస్తున్నట్టయితే వాటర్ వేపర్స్ రావడం అంటే అబ్జర్వ్ చేయగలవు. దస్ వెన్ వాటర్ ఈజ్ హీటెడ్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్. అంటే వాటర్ని మనం హీట్ చేసే కొద్దీ వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది అండ్ మిక్సెస్ విత్ ద హెయిర్. అలాగే ఆ వాటర్ వేపర్ హెయిర్తో మిక్స్ అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు ద వాటర్ ఇన్ వెట్ క్లోత్స్ ఆల్సో. అంటే మనం వాటర్ని హీట్ చేసినప్పుడు వాటర్ వేపర్గా మారుతుంది. ఆ వాటర్ వేపర్ వచ్చేసి హెయిర్లో మిక్స్ అయిపోతుంది. అలాగే మనం క్లోత్స్ని ఆరబెట్టినప్పుడు అందులోని వాటరు ఎవాపరేట్ అయిపోయి హెయిర్లో కలిసిపోతూ ఉంది. ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ చేంజింగ్ ఇంటూ వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. అంటే వాటర్ వేపర్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని మనం ఎవాపరేషన్ అంటున్నాం. ఇఫ్ వాటర్ ఈజ్ జెంట్లీ హీటెడ్ ఇట్ విల్ బికమ్ వామ్. మనం వాటర్ని చాలా జెంట్లీగా మనం హీట్ చేస్తూ ఉంటే, స్లోగా మీడియంలో పెట్టి మనం హీట్ చేస్తున్నట్టయితే ఆ వాటర్ ఏమవుతాయి? వెచ్చగా మారుతాయి. సమ్ వేపర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అలాగే వేపర్ కూడా ఫామ్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఈజ్ హీటెడ్ మోర్ ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్. ఇంకా మనం ఎక్కువగా హీట్ చేసినట్టయితే ఆ వాటర్ బాయిల్ అవుతాయి. ఇఫ్ వీ హీట్ ఇట్ ఫర్దర్ ఇట్ ఎవాపరేట్స్ అండ్ కన్వర్ట్స్ కంప్లీట్లీ ఇంటూ వాటర్ వేపర్. మనం ఇంకా హీట్ చేస్తున్నట్టయితే మనకు వాటర్ వేపర్స్ అంటే ఎవాపరేట్ అయిపోయి ఆ వాటర్ అనేది వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. We know that the amount of heat absorbed by water affects its evaporation. వాటర్ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే ఎవాపరేషన్ కూడా అంత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ మోర్ ఇట్ విల్ ఎవాపరేట్ ఫాస్టర్. మనం ఇంకా హీట్ చేస్తున్నట్టయితే ఎక్కువ కంటిన్యూస్గా ఫాస్ట్గా ఇంకా హీట్ చేస్తే ఎవాపరేషన్ అనేది ఎవాపరేట్ కూడా ఫాస్టర్గా జరుగుతుంది. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్ ఎవాపరేషన్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్ ఇన్ డే టు డే లైఫ్. సో మీ రోజువారీ జీవితంలో ఎన్నో సిచ్యువేషన్స్లో ఎవాపరేషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. డిస్కస్ దెమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్రిపేర్ ఏ లిస్ట్. మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఆ ఎవాపరేషన్కు సంబంధించిన లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేయాలి. ఎవాపరేషన్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. ఎవాపరేషన్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం, రెయిన్, సన్లైట్ అండ్ ఎయిర్ ఇవన్నీ న్యాచురల్ ఫెనోమినా. అలాగే ఎవాపరేషన్ అనేది కూడా ఒక న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. అర్త్ మీద మాత్రమే అవైలబుల్గా అంటే ఎవాపరేట్ అవ్వగలదు. వాటర్ ఎవాపరేట్స్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ బాడీస్ లైక్ సీస్, ఓషియన్స్, రివర్స్, పాండ్స్ ఎక్సెట్రా అండ్ చేంజెస్ ఇన్ టు వాటర్ వేపర్ డ్యూ టు హీట్ సప్లైడ్ బై సన్లైట్. అంటే సన్లైట్ నుంచి వచ్చే హీట్ ద్వారా ఓషియన్స్, రివర్స్, పాండ్స్లో ఉన్నటువంటి వాటర్ సర్ఫేస్ ఉంటాయి కదా, అవన్నీ ఎవాపరేట్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా.
వేర్ డస్ దిస్ వాటర్ వేపర్ గో ఆఫ్టర్ ఎవాపరేషన్? అంటే ఈ వాటర్ వేపర్ మొత్తం ఎవాపరేషన్ అయిపోయినాక ఎక్కడికి వెళ్తుంది? లెట్ us know. The water vapor formed due to evaporation becomes a part of air and cannot usually be seen. అంటే ఎవాపరేషన్ వల్ల వాటర్ వేపర్ ఫామ్స్ అయి ఉంటాయి కదా, అవన్నీ హెయిర్లో మిక్స్ అయిపోతాయి, కానీ మనం వాటిని చూడలేం వాటర్ వేపర్స్ని. ద వాటర్ వేపర్ విచ్ ఎంటర్స్ ఇన్ టు ఎయిర్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఫార్మ్స్ క్లౌడ్స్ ఇన్ ద స్కై. అంటే ఎవాపరేషన్ అనే ప్రాసెస్లో వాటర్ వేపర్ అనేది హెయిర్లో కలిసిపోతుంది. సో అలా కలిసిపోయాకనే మనకు స్కైలో క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. వాట్ ఈజ్ ఎ క్లౌడ్? హౌ ఆర్ క్లౌడ్స్ ఫార్మ్డ్? అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే వాటర్ వేపర్స్ ఎప్పుడైతే హెయిర్లో కలిసిపోయి ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా ఆ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మనకు వాట్ ఈస్ ఏ క్లౌడ్ అని అర్థమైంది. అండ్ నెక్స్ట్ హౌ ఆర్ క్లౌడ్స్ ఫార్మ్డ్ అని కూడా తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కండెన్సేషన్ అండ్ మిగతా వాటి గురించి కూడా తెలుసుకుందాం.